మరియు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజల హక్కుల గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, హంద్రీనీవా కాలువ లైనింగ్ పనుల పర్యవేక్షణ కోసము, పురోగతి సమీక్ష కోసము మీరు ఉరవకొండ నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు. అయితే ఈ జిల్లా ప్రాంత రైతాంగపు మనోభావాలు తెలుసుకొని మీరు వస్తే బాగుంటుంది. ఈ జిల్లా ప్రాంత రైతాంగపు మనోభావాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సంఘాలు కానీ, కమ్యూనిస్టు సోదరులు కానీ, ఇతర ప్రజా సంఘాల మరియు రైతు సంఘాల యొక్క అభిప్రాయాలు మీరు తెలుసుకొని వస్తే బాగుంటుంది. వారి అభిప్రాయాలను గౌరవించే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ఈ జిల్లాకు నష్టం కలిగించే విధంగా మీరు సాగునీటి రంగంలో ఈ జిల్లా భవిష్యత్తును ఆగమ గోచరం చేసే విధంగా మీరు చర్యలు తీసుకొని ఈరోజు వస్తూ ఉన్నారు. బహుశా మరి మీ దృష్టికి మా జిల్లాలోని 14 మంది, ఉమ్మడి జిల్లాలోని 14 మంది శాసనసభ్యులు, అందులో ఉన్నటువంటి 3 మంత్రులు మీ దృష్టికి తీసుకొచ్చినారో లేదో, హిందూపురం పార్లమెంటు పరిధిలో హంద్రీనీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులను రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు, రైతు సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి ఇందులో మా శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ మేము వ్యతిరేకిస్తున్నాం ఈ నిర్ణయాన్ని అనేసి మీ నాయకులతో చెప్తా ఉంది. మరి కాంట్రాక్టర్లతో కమిషన్లు తీసుకొని పనులను ఆమె దగ్గరుండి చేయిస్తూ ఉంది. సంపూర్ణంగా ఆమె బంధువులున్న సిద్ధరాంపురం గ్రామంలో ఇప్పటికే కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తి చేయించింది. ఆమెకు సంబంధించినటువంటి బంధువులే దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా పల్లె రఘునాథ్ రెడ్డి గారు దగ్గరుండి భూమి పూజ చేసి పనులు ప్రారంభించినారు, లైనింగ్ పనులు. మరి కాంక్రీట్ లైనింగ్ పనులను వేగవంతం చేయాలా, వేగంగా కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలనేటువంటి మీ ఆలోచన మేము తప్పుపట్టడం లేదు. కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలనేటువంటి మీ ఆలోచన మేము తప్పుపట్టడం లేదు. కానీ మా శవాల మీద నీళ్లు తీసుకొని పోవాలా, మా రైతాంగపు ప్రయోజనాలను తుంగలో దొక్కి మీరు నీళ్లు తీసుకొని పోవాలా కుప్పంకి అనేదాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఇది 40 టీఎంసీల హంద్రీనీవాగా మీరు కుదిస్తూ ఉన్నారు. మీ విధానాలు మార్చుకోమంటా ఉన్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన 40 టీఎంసీల హంద్రీనీవాని 83 టీఎంసీల హంద్రీనీవాగా మార్చినారు. రాయలసీమ 4 జిల్లాలలో హంద్రీనీవా ఆయకట్టు గ్రామాలలో 40 టీఎంసీలను పారించే విధంగా రాజశేఖర రెడ్డి గారు హంద్రీనీవాని తీసుకొచ్చి దాదాపు 70-80% పనులు పూర్తి చేస్తే, ఈ రోజుకు కూడా మీరు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా హంద్రీనీవా కాలువ కాంట్రాక్టుల ద్వారా కమిషన్లను పారించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ నీళ్లు పారించేదానికి రైతుల పొలాలను బిల్లుగా మార్చినటువంటి గత మీ ప్రభుత్వాలు, 2004 పూర్వం మీ ప్రభుత్వాలు చేసినటువంటి విధానాల నుండి బయటికి రావడంలో మీరు మరి పిల్ల కాలువల నిర్మాణం పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తర్వాతనే లైనింగ్ చేసుకోవాలనేది కూడా హంద్రీనీవా ప్రాజెక్టు డిపిఆర్లో ప్రభుత్వం రూపొందించినటువంటి విషయం మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు? మరి చిత్తూరు, కడప జిల్లాలకు గండికోట నుంచి గాలేరు నగరి ద్వారా 20 టీఎంసీల ప్రాజెక్టును తీసుకొని వచ్చి దాదాపుగా 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు మా ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు. మరి కర్నూలు, అనంతపురం జిల్లాను దాటి నీళ్లు కడప, చిత్తూరు జిల్లాకు పోయేది సాధ్యంగా కనపడటం లేదనేసి ఆ ప్రాంత రైతుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని గండికోట నుండి గాలేరు నగరి కాలువను వెడల్పు చేస్తూ నేరుగా చిత్తూరు జిల్లాలోని హంద్రీనీవా బ్రాంచ్ కాలువకు కలుపుతూ మరి 2000 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినారు. మరి ఆ పనులు పూర్తి చేస్తే తొందరగా ఇంకా ఎక్కువ మోతాదులో చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకొని పోవచ్చు, మీరు కుప్పంకి నీళ్లు తీసుకొని పోవచ్చు అని పదే చెప్తా వచ్చినాం. మీరు పెడచెవిన పెడతా ఉన్నారు. కారణాలు ఏమైనా మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు మాకు గండికోట నుంచి 20 టీఎంసీలు మీరు కడప, చిత్తూరు జిల్లాలకు తీసుకొని వెళ్తే ఆ మేరకు ఆ 20 టీఎంసీలు అనంతపురం, కర్నూలు జిల్లాలకు మిగులుతాయి. అప్పుడు మాది
63 టీఎంసీల హంద్రీనీవా కేవలం అనంతపురం కర్నూలు జిల్లాలకు పరిమితం అవుతుంది. 20 టీఎంసీల గండికోట నుంచి హంద్రీనీవా లింక్ కాలువ మీ కడప చిత్తూరు జిల్లాలకు వర్తిస్తుంది అనేటువంటి ఒక ఘోష మీకు వినపడలేదా చంద్రబాబు నాయుడు గారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తూ దాని సామర్థ్యాన్ని 6300 క్యూసెక్కులకు పెంచే విధంగా కాంట్రాక్టు పనులను అప్పచెప్పారు. మరి అవి చేపట్టాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు నాయుడు గారు? మీరు గత ప్రభుత్వంలో ఏదైతే కేవలం 3850 క్యూసెక్కుల కోసం కాలువను వెడల్పు చేసేదానికి మట్టి పనులు చేసేటువంటి కార్యక్రమంలో మిగులు పనులు మాత్రమే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. మీరు గొప్పగా ఏంది చేస్తానింది లేదు. ఈ జిల్లాకి అమరావతికి 1,00,000 నుంచి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేదానికి మనసు వచ్చిన మీకు గండికోట నుండి చిత్తూరు జిల్లాకు నీళ్లు తీసుకొని పోయేదానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మనసు రాలేదా చంద్రబాబు నాయుడు గారు? మరి రామారావు గారిని శాసనసభకు పంపిన ఈ జిల్లా రామారావు గారిని అత్యున్నతమైన పదవిలో కూర్చోబెట్టిన ఈ జిల్లా ప్రయోజనాలను రైతు ప్రయోజనాలను కాపాడేదానికి ఈ జిల్లాకు 63 టీఎంసీల హంద్రీనీవాక కర్నూలు అనంతపురం జిల్లాలకు కాలువలను వెడల్పు చేసి లైనింగ్ చేసి మొదటి దశను పూర్తి చేసి రెండవ దశకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు లేదా చంద్రబాబు నాయుడు గారు? మరి స్థానికంగా ఉన్నటువంటి మీ